ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోస్ లో సగం మందికి పైగా కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. దీంతో ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కి వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్న ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దామా? తారక్ వరుస ఫ్లాపులో ఉన్న టైంలో జనతా గ్యారేజ్ తో క్లీన్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్న రెండో సినిమా దేవరాపై చాలా అంచనాలున్నాయి. RRR తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న తారక్ దేవరాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీలోనూ మంచి బిజినెస్ జరుగుతోందట. హిందీ డబ్బింగ్ రైట్స్ 40 కోట్లకు అమ్ముడుపోయాయి అని టాక్. ఇక బన్నీ అయితే చాలా కాలంగా కలిసొచ్చిన దర్శకులనే నమ్ముకున్నాడు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తర్వాత బన్నీ హిట్ ఇచ్చిన దర్శకులతోనే నటిస్తున్నాడు. ఇంకో 2 ఏళ్ల వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్యాతో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎంతో అభిమానం. ఈ ఇద్దరి కాంబోలో రెండో సినిమా ఆర్యా 2 ఫ్లాప్ అయినా పుష్పతో మూడోసారి రిపీట్ చేశాడు. పుష్పను మించిన హిట్ కోసం 2 ఏళ్లుగా కష్టపడుతున్నారు. పుష్ప 3 కూడా ఉంటుంది అంటున్నాడు బన్నీ. పుష్ప 2 తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ చేతుల్లోకి వెళ్లిపోతున్నాడు. ఆల్రెడీ ఈ కాంబోలో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ ఉంది. ఇలా బన్నీ 6 ఏళ్ల పాటు సుకుమార్ త్రివిక్రమ్ చుట్టూనే తిరుగుతున్నాడు.